శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు అనేటువంటి గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్యాచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం ఆయన ఎవరు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో లాస్ట్ అది చెప్తున్నప్పుడు కట్ అయిపోయిందండి. అందుకని మనం అది కొంచెం ముందుగా మనం చెప్పుకొని కంటిన్యూ చేసుకుందాం. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిపాలించడానికి అన్ని మత సాంప్రదాయాలకు చెందిన సద్గురువులు 72 మంది ఉంటారటండి ఎల్లప్పుడూ. వారందరికీ బాబా సామ్రాట్ మొత్తం 72 మంది ఉంటారట. మొత్తం ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిపాలించే వాళ్ళు అన్ని సాంప్రదాయాల్లోనూ. ఆ 72 మంది వారందరికీ బాబా సామ్రాట్ అని అవతార్ మెహర్ బాబా గారు చెప్పారట. శ్రీ సాయి సాధన ద్వారా ఉన్నతి నొందిన సామాన్య సత్పురుషులు కారని ఆధ్యాత్మిక విద్యను మానవులకు అందించే శాశ్వతమైన దైవశక్తి అయిన శ్రీ దత్తాత్రేయుల వారే శ్రీ సాయిగా అవతరించారని పూనా వాస్తవ్యులైన శ్రీ గులవలి మహారాజ్ చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన, అందుకనే మొన్న చెప్పిన మళ్ళీ ఇంకొకసారి మనం దీన్ని చదువుకుంటున్నాం అన్నమాట. బాబా కొందరు మహనీయులాగా సాధన చేసి అట్లా వచ్చిన ఆయన కాదు. అలాంటి సత్పురుషుడు కాదు ఆయన. ఆ కోవకు చెందిన ఆయన కాదు. ఎన్నో జన్మల నుంచి సాధన చేసుకుంటూ వచ్చి అట్లా కాదు ఆయన. ఆయన ఆధ్యాత్మ విద్యను మానవులకు అందించేందుకే ఆ దత్తాత్రేయుల వారే శ్రీ సాయిగా అవతరించారు అని గులవలి మహారాజ్ గారు చెప్పారనమాట. అలాగే కేట్గాం నివాసి అయిన నారాయణ మహారాజ్ అనే సిద్ధపురుషులకు కూడా ఆయన ఏం చెప్పారంటే శ్రీ సాయి పరమ గురు అని, నాకంటే ఆయన ఎంతో అతికులు అని చెప్పారట. ప్రతి మహనీయులు చెప్పింది అది. ఆయన చాలా గొప్పవారు, చాలా అందరికన్నా చాలా గొప్పవారు ఆయన అని చెప్పారు. అందుకే ఆయన పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన ఉంటారన్నమాట. కానీ ఇక్కడ తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే మరి ఆయన అంత మహిమాన్వితమైన సాయి మరి కొందరు సదాచార సంపన్నులు అనుకునే వాళ్ళందరికీ ఆయన అలా ఎందుకు ముస్లిం ఫకీర్లాగా అలా ఎందుకు అవతరించారు అని చెప్పి సందేహం కలగడం అనేది సమంజసం అని చెప్పి ఏకనాథుడు గురించి చెప్పారు. ఏకనాథుడు స్తోత్రీయ కుటుంబంలో జన్మించి తీవ్ర ముముక్షత్వంలో 12 సంవత్సరాలు జనార్దన స్వామి అనే మహనీయుడిని సేవించాడనమాట. ఆ గురువుకి అతడిపై అనుగ్రహం కలిగింది. 12 ఏళ్ళు సేవిస్తే ఆ గురువు గారికి ఈయన మీద అనుగ్రహం కలిగిందిట, ఏకనాథుడు గారి మీద. ఒకనాడు అన్నారట, ఈరోజు ఎంతటి సాధువులకు కూడా లభించని దత్తాత్రేయుల వారి భౌతిక రూపాన్ని నీకు దర్శింపజేస్తాను అని చెప్పారట. దత్తాత్రేయుడి దర్శనం ఎంతోమందికి అసలు అది లభించదు. వారి అనుగ్రహం ఎవరు ఎంతటి సాధువులకు కూడా లభించదు. అలాంటి దత్తాత్రేయుల వారి దర్శనం నీకు కలుగజేస్తానని చెప్పారట. కానీ ఆయన ఏ రూపంలో ఉన్నా నువ్వు సంకోచించకుండా నీవు వారికి నమస్కరించాలి, నీవు వారి కృపను కోరాలి అని చెప్పారట. మన అరణ్యంలో ప్రవేశించాక ఎవరు వచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటారో వారే దత్తాత్రేయుడు అని నువ్వు గుర్తించాలని చెప్పారట. అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను కౌగిలించుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు, ఆయనే దత్తాత్రేయుడు, నువ్వు గుర్తించాలి అని చెప్పారట. వీళ్ళు అడవిలో ప్రవేశించారు. ఎవరు? ఈ జనార్దన స్వామి గురువుగారును ఏకనాథుడు శిష్యుడు ఇద్దరు ప్రవేశించారు. ఒక ముస్లిం ఫకీరు కనబడ్డారట అక్కడ అడవిలో. శ్రీ జనార్దన స్వామిని ఆలింగనం చేసుకున్నారు. ఆయన వచ్చి ఎవరు? ముస్లిం ఫకీరు వచ్చి జనార్దన స్వామిని ఆలింగనం చేసుకున్నారట. అంతేకాక తమ జోలి నుండి భిక్షను తీసి జనార్దన స్వామికి ఇచ్చాడు ఫకీరు. అంతేకాకుండా జోలిలో ఉన్న భిక్ష కూడా ఈయనకి ఇచ్చారట, జనార్దన స్వామికి. శ్రోత్రియుడైన ఏకనాథునికి ఇది రుచించలేదు. శ్రోత్రియుడు ఈయన ఏకనాథుడు. అలాంటిది కొంచెం ఆచారం మడి అట్లాంటి వాడు అనమాట ఏకనాథుడు.
ఆయనకి నచ్చలేట. ఈ ముస్లిం ఫకీర్ ఏంటి, మా గురువు గారికి ఏంటి రొట్టె తీసేవడం ఏమిటి అని చెప్పి నచ్చలేదు. జనార్దన స్వామి అతన్ని పిలిచి కొంచెం ప్రసాదం ఇచ్చారు. జనార్దన స్వామి ఇదిగో ప్రసాదం తీసుకొని ఇచ్చాడు. ఏకనాథుడు అసహ్యంతో రహస్యంగా దానిని పారవేశాడు. ఏకనాథుడు ఏం చేశాడట, అసహించుకుని రహస్యంగా దాన్ని పారేశాడట. తరువాత జనార్దన స్వామి ఆ ఫకీరే దత్తాత్రేయుడని చెప్పి ఏకనాథుడిని మందలించారు. తర్వాత జనార్దన స్వామి ఏం చెప్పారట, ఆ ఫకీరే దత్తాత్రేయుడు అని వచ్చి జోల్లో రొట్టిచ్చారు చూసావా, ఆయనే దత్తాత్రేయుడు అని చెప్పారట. అలాంటి అవకాశాన్ని అతడికి మరి ఒకసారి కల్పించి మళ్ళీ కనిపించాట ఆ గురువుగారు. అట్లాంటి అవకాశం కల్పించి బలవంతంగా ఆ ఫకీరు రూపంలోని దత్తాత్రేయుడు ఇచ్చిన ప్రసాదాన్ని ఆరగింపజేశారు. బలవంతంగా ఆ ఏకనాథుడి చేత వాళ్ళ గురువుగారు ఆ ప్రసాదాన్ని ఆరగింపజేశారట. తరువాత ఏకనాథునికి దత్తాత్రేయుల వారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తామా, సంశయంతో కోల్పోతామన్నది చూసుకోవాలి. ఇలా మనం ఈ దత్తాత్రేయుడు యొక్క ప్రసాదాన్ని మనం భక్తితో స్వీకరిస్తామా లేక సంశయంతో దాన్ని కోల్పోతామా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎంతోమంది కోల్పోవడం జరుగుతుంది. బాబా వేషభాషలు ఆయన ముస్లిం అనుకుని ఆ ప్రచారాలు విని కదా. సాక్షాత్తు దత్తాత్రేయుడు సాయినాథుల వారు ఆ దేశకాల పరిస్థితులను అనుసరించి అప్పటి పరిస్థితులకి ఆయన అలా ఒక ఫకీరుగా వచ్చారన్నమాట. అందుకని మనం భక్తితో దాన్ని స్వీకరిస్తామా లేదా సంశయంతో కోల్పోతామా అని మాస్టర్ గారు ఇక్కడ చూసుకోవాలని ప్రశ్న మనకే ఇక్కడ అడుగుతున్నారనమాట. ఇంకా మనం ఆయన నైష్టిక బ్రహ్మచారి దాని గురించి కూడా మనం చాలా చెప్పుకున్నాం మనం. బ్రహ్మచారికి ఉండవలసిన ఆ లక్షణాలన్నీ, నైష్టిక బ్రహ్మచారి యొక్క లక్షణాలన్నీ ఆయనలో ఎంత సంపూర్ణంగా ఉన్నాయో మనం చెప్పుకున్నాం. అయితే ఇంత సదాచార సంపన్నుడైన సాయికి ఉత్తమ ధర్మ సూక్ష్మము తెలుసు. ఆత్మసాక్షాత్కారానికి దైవీ సంపద అయినప్పుడు సాత్వికమైన ప్రవృత్తితో కూడిన సంపూర్ణ హృదయ పారిశుద్ధ్యమే ముఖ్యంగానే బాహ్యాచార ఆడంబరం కాదని వారు బోధించారు. మొన్న ఇదే మనం చదువుకుంటుంటే కట్ అయిపోయింది వీడియో. ఇక్కడ ఏం చెప్పారంటే ఆత్మసాక్షాత్కారానికి దైవీ సంపద అయిన సాత్వికమైన ప్రవృత్తి, సత్వగుణంతో కూడిన ప్రవర్తన, సంపూర్ణ హృదయ పారిశుద్ధ్యమే, హృదయం శుద్ధంగా ఉండడం సంపూర్ణంగా అలా ఉండాలి. కానీ బాహ్యాచార ఆడంబరం కాదని వారు బోధించారు. అంతేగాని బాహ్యంగా చేసే ఆడంబరం కాదు, బాహ్యాచారాలు కాదు ముఖ్యం అని చెప్పారు. హృదయం శుద్ధంగా ఉండాలి, సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉండాలి మనం. అది సత్యమనడానికి వారి ఔన్నత్యమే ప్రత్యక్షమైన నిదర్శనం. మహాభారతం వంటి ధర్మగ్రంథాలే కాక శ్రీ ఆదిశంకరులు వంటి శ్రేష్ఠులైన ఆచార్యులు కూడా ఇలానే బోధించారని ఎక్కువ మందికి తెలియదు, చాలామందికి తెలియదు. ఆదిశంకరులు కూడా చెప్పారు. మహాభారతం అంటే ధర్మగ్రంథమే కాకుండా ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారు ఆ మాటని. బాహ్యాచారం కాదు, సాత్వికమైన ప్రవృత్తి, మన మనసు శుద్ధంగా ఉండడం అతి ముఖ్యం, బాహ్యాచారాలు కాదు. మన అంతరంగం బాగుండాలి. మహాత్ములందరూ చూసేది అదే, మన మనస్సు, మన అంతరంగం ఎలా ఉందని చూస్తారు. ఎంత మడికట్టుకొని ఎన్ని ఆచారాలతోటి వండని ఎంతైనా చేయనివ్వండి, అవన్నీ కాదు. నిజంగా అవన్నీ చేసే వాళ్ళకి అసలు సద్గురు యొక్క అనుగ్రహం లభించకపోవచ్చు. ఇవన్నీ పాటించకుండానే మనసు చక్కగా పెట్టుకుని, సాత్వికంగా ఉండి మనసు చక్కగా పెట్టుకుని చక్కగా జీవిస్తూ ఉన్న వాళ్ళకి ఆయన కృప లభించవచ్చు. అసలు మనం చూస్తే అట్లాంటివే ఉంటాయి. అందుకని ఆదిశంకరులు కూడా అదే చెప్పారు. ఇంకెందుకు సంశయం, శంకరాచార్యుల వారు చెప్పిన మాట అది. బాహ్యాచారం కన్నా మనస్సు శుద్ధంగా ఉండడం అనేది అది ముఖ్యం అని చెప్పారు. అది అట్టి అంతఃశుద్ధిని సాధించకనే బాహ్యాచారాన్ని పాటించడం ఎంతో అనర్థానికి కారణం కాగలదని
మానవ చరిత్ర తెలుపుతుంది. ఎంత ముఖ్యమైన అంశమో చూడండి. ముందు అసలు అంతఃశుద్ధి సాధించాలట. అంతఃశుద్ధి సాధించకుండా ఈ బాహ్యాచారాలన్నీ పాటించడం అనేది చాలా అనర్థంట. అది మన చరిత్ర పొడవునా చూస్తే కనబడుతుంది. ఏమవుతుంది? అంతఃశుద్ధి సాధించకుండా బాహ్యాచారాలు చేసుకుంటుంటే ఏమవుతుందండి? గర్వం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, చెయ్యని వాళ్ళ పట్ల చిన్న చూపు మొదలవుతుంది. ఇదే మనం సాయి ప్రబోధామృతంలో చూస్తాం. వాళ్ళ అది బలవంతంగా ఆచరిస్తున్నందుకు లోపల వాళ్ళకి ఆ బాధను అట్లా అనిపించి వాళ్ళకి ఇష్టం ఉండదు. బలవంతంగా చేస్తున్నందుకు అనిపించి దాన్ని ఇతరులని నిందించడంలాగా, వాళ్ళు చేయట్లేదని విమర్శించడంలాగా అట్లా వ్యక్తపరుస్తూ ఉంటారట. మన ప్రబోధామృతంలో ఉంటుంది, అది మాస్టర్ గారు రాశారు. వాళ్ళ బలవంతంగా చేయవలసి వచ్చినందుకు, వాళ్ళకి ఆ ఆచారాలను పాటించడం అనేది చేస్తున్నందుకు దాన్ని అట్లా వెళ్ళగొక్కుతారట ఇతరుల మీద. చెయ్యకపోతే వాడిని ఏదో అంటారు. అదే వీళ్ళ అహంకారం వచ్చి నేను గొప్పవాడిని, ఇవన్నీ పాటిస్తున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అంటారు. పాటించిన వాళ్ళని హీనంగా చూస్తారు. ఇవన్నీ ఆ పాటించిన వాడు మనసు చాలా బాగుండి ఉండొచ్చు కదా, మనసు శుద్ధంగా ఉండొచ్చు కదా. భగవంతుడు ఎవరిని చూస్తారు? ఇటు ఆచారం పాటించేవాడిని, మనసు చక్కగా శుద్ధంగా ఉన్నవాడిని, మనసు బాగా పెట్టుకున్నవాడిని, ప్రవర్తన బాగుండేవాడిని కదా. ప్రవర్తన బాగుండాలి కదా. ఇవన్నీ అదంతా అనర్థానికి కారణం కాగలదు. అది అనర్థం అవుతుంది, అనర్థానికి కారణం అవుతుంది మనసు సరిగ్గా లేకుండా ఈ ఆచారాలు పాటిస్తూ ఉంటాయి. అందుకే బాబా అవేం చెప్పలేదు. అన్నీ ఆయన మొత్తం మన మనస్సుని శుద్ధం చేసుకోవడానికే చెప్పారు. ఆయన బోధలు, సూక్తులు అన్నట్లనే ఉంటాయి. ముందు అది సాధించాలి. అది రాకుండా ఎన్ని చేయకూడదు, అనర్థం అంట అది అట్లా చేస్తే. కలిసి సహజీవనం చేయవలసిన ఆధునిక యుగంలో సాయి సూచించిన ఈ ధర్మసూత్రాన్నే తెలుసుకోకపోతే నిర్దిష్టమైన మతాచరణకు బదులు సంకుచితమైన మతద్వేషాలకు గురైన మానవుడు అట్టి భేదాలే లేని పశుపక్షాదుల కంటే కూడా హీనస్థితికి దిగజారుతూ తానెంతో ఉన్నత జీవితాన్ని గడుపుతున్నానని భ్రమిస్తాడు. ఇప్పుడు అందరితో మనం కలిసి సహజీవనం చేయవలసిన ఈ ఆధునిక యుగంలో బాబా చెప్పిన ఈ ధర్మసూత్రాన్ని మనం తెలుసుకోకపోతే నిర్దిష్టమైన మతాచరణకు బదులు మతద్వేషాలకి గురవుతాడు మానవుడు. గురయ్యి అటు మానవుడు అలాంటి భేదాలే లేవు పశుపక్షాదులకి, అంతే కదండి. పశువులకి, పక్షులకి మత భేదాలు ఇట్లాంటివి ఏమి వాటికి ఉండవు. వాటికన్నా కంటే హీన స్థితికి దిగజారుతాడు. వాటికే లేవు అలాంటివి, వాటికే లేవు. మనం పెట్టుకుంటున్నాం అవన్నీ. ఎంత దారుణం అంటే ఎంత హీన స్థితిలో మనం ఉన్నాం. అట్లా దిగజారుతాడు అనమాట. తానెంతో ఉన్నత జీవితాన్ని గడుపుతున్నానని భ్రమిస్తాడు. ఆల్రెడీ దిగజారిపోయాడు. దిగజారిపోయి ఏదో చాలా గొప్పగా బతుకుతున్నాను అని భ్రమిస్తూ ఉంటాడు. చూసారా, ఈ బాహ్యాచారాలు, ఆడంబరాలు ఇవన్నీ దానికి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. పశుపక్షాదుల కన్నా హీనంగా ఇంకా అవి చాలా ఉన్నతంగా ఉన్నాయి, వాటికి ఏం లేవు అట్లాంటివి. అందుకేనేమో మహాత్ములకి జంతువులు ఇవన్నీ చాలా ఇష్టం. పక్షులు, జంతువులు చాలా ప్రేమ వారికి. చూడండి, సన్నిధిలో ఎప్పుడూ ఉంటాయి. కుక్కలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, అనేక జీవరాశులు ఉంటూ ఉంటాయి. అందుకని అంతేకాదు, అటు భ్రాంతితో ఇట్టి వివేకాన్ని సాధించిన సాటి మానవులను హీనాతిహీనంగా బాధించి నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి గల ద్వారాలను శాశ్వతంగా బంధించుకుంటారు. అలా భ్రాంతిలో పడిపోయి వాళ్ళు వివేకాన్ని సాధించిన సాటి మానవులను, ఎవరైనా కాస్త వివేకంగా ఉంటే ఇదంతా తప్పురో బాబు ఇట్లా జీవించకూడదు అని ఎవరైనా అన్నాడంటే వాడిని హీనాతిహీనంగా బాధిస్తారు. బాధించి నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి గల ద్వారాలను శాశ్వతంగా బంధించుకుంటారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి ద్వారాలు తెరుచుంటే దాన్ని ఇంకా శాశ్వతంగా బంధించేసుకుంటారు, మూసేసుకుంటారు అన్నమాట. వాళ్ళు అలాగే బతుకుతారు ఆ మురికి కోపంలోనే. వాళ్ళకి అదే బాగుంటుంది, మురికి కోపం. మనం తేల్చుకోవాలి ఇప్పుడు. అట్లా బతుకుతామా
లేకపోతే బాబా చెప్పినట్టుగా హాయిగా బతుకుతామా నిర్ణయించుకోవాలి మనం. అందుకే మహాత్ములందరూ మంచిని చెప్తూనే ఉన్నారు, వాళ్ళు ఎంతో ఎదుర్కోవాల్సి వచ్చిందండి ఈ విషయాలు, ఇట్లాంటి విషయాలు ధర్మాన్ని చెప్తున్నప్పుడు, నిజమైన ఆధ్యాత్మికతను చెప్తున్నప్పుడు. యేసుప్రభువుని ఏం చేశారు? సిలువ వేసేశారు కదా, చూసారా? నచ్చదు. ఎట్లా నచ్చుతుంది? మంచి నచ్చదు కదా. ఎవరైనా చక్కగా వివేకంగా మంచి చెప్తున్నారనుకోండి, వివేకవంతులు నచ్చరు, వాళ్ళని బాధించాలి. ఆయన బాధించలే. ఇలా ఎన్నో, గురు సిద్ధారూఢ స్వామి ఆయనకైతే విషం ఇచ్చారండి, దారుణం. అంటే అసలు ఎలా ఉంటుందో చూడండి. బాబాని కూడా చంపడానికి దుడ్డుకర్ర తీసుకుని వస్తాడు ఒక పటాన్. చూడండి, అంటే మంచి నచ్చదు. చక్క కలిసి బతకాలి అందరని చెప్తే నచ్చదు. అసలైన ఆధ్యాత్మికత చెప్తే నచ్చదు. అంటే మన నిర్ణయాలకిను, మన వాటికి, మన ఒపీనియన్కి, మనం అనుకున్న సత్యం ఒకటి ఉంటుంది, నిజం ఒకటి ఉంటుంది, మనం అనుకునే నిజం, దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంతేగాని నిజంగా ఎవరైనా వివేకంతో ఆలోచించి చెబితే మహాత్ములైనా సరే దాన్ని అంగీకరించం. అది ఇప్పుడు మానవాళికి ఉన్న ప్రాబ్లం. అది లేకపోతే ఎప్పుడో బాగుపడిపోయేవాళ్ళం కదా. అంగీకరించట్లే మనం. సరైన చెప్తుంటే నచ్చట్లేదు మనకి. అది అట్లా చేసే వాళ్ళని కూడా బాధించడం, హీనాతిహీనంగా చూడడం, ఇది పరిస్థితి. సాక్షాత్ మహాత్ములకి తప్పడం అలా జరుగుతోంది కదా, జరుగుతోంది కూడా. లేకపోతే బాబాని ఇప్పుడు ఇంతలాగా అనేవాళ్ళు కాదు కదా, తెలియడం లేదు వాళ్ళకి. అది పరిస్థితి. అందుకే ఆత్మశుద్ధి లేని బాహ్య మతాచారాన్ని సాయి అతి కఠినంగా నివారించేవారు. అందుకే ఆత్మశుద్ధి లేకుండా బాహ్యంగా మతాచారాన్ని పాటిస్తున్న వాళ్ళందరినీ ఆయన కఠినంగా నివారించేవారు. ముందు కావాల్సింది ఆత్మశుద్ధి. మనకు ఉంటుంది కదా పద్యాలు, చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అని చదువుకున్నాం మనం. ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకం ఎలా, ఇవన్నీ కదా అప్పుడు చదువుకున్నాం మనం, చదువుకున్నదే. కానీ అబ్బే అప్పుడు ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కలేదు, బాబా చెప్పినప్పుడు ఎక్కట్లేదు. అట్లా ఉంది పరిస్థితి. ఎటు వెళ్తామో మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మాస్టర్ గారు ఎన్ని గ్రంథాలు అందించారు మనకి. అందుకని బాబా ఏం చేసేవారు? ఆత్మశుద్ధి లేని బాహ్య మతాచారాన్ని సాయి అతి కఠినంగా నివారించేవారు. ఇంతగా యోచిస్తే కానీ సాయి రూపంలో మనకు దొరికినది ఇంతటి మాణిక్యం అని ఎరుగక అది గులకరాయని తెలిసి దాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. అందుకని మనకు దొరికినది మాణిక్యం, బాబా రూపంలో దొరికింది మనకు మాణిక్యం. అది తెలియకపోతే గులకరాయి అనుకుని మనం వదిలేసుకునేటువంటి ప్రమాదం ఉంది మనకి అని చెప్తున్నారు. మాణిక్యం దొరికితే అది గులకరాయి అనుకుంటాం, ఆ ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మనకు దొరికింది సాయినాథుల వారి మాణిక్యం కదా. దాని విలువ తెలుసుకుంటే జాగ్రత్తగా విలువ తెలిసినవాడు మాణిక్యం విలువ తెలిస్తే భద్రపరుచుకుంటాడు. అది ఆయన గొప్పతనం తెలిస్తే ఆయన మార్గంలో మనం నడుస్తాం. లేకపోతే గులకరాయని పక్కన పెట్టినట్టే మనకు అక్కర్లేదు అనుకుంటాం. నష్టపోయేది మనమే, మాణిక్యాన్ని కోల్పోతున్నాం. అది శ్రీ సాయి తాము శ్రీరాముడు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించిన సంగతి కూడా తాము ఎప్పటి వలనే ఉండి స్వయంగా చూసామని చెప్పారు. యుగాలు అవతారాలు రెప్పపాటు వలె ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె గడిచిపోతుంటే సాక్షిభూతంగా చెక్కు చెదరక చూస్తుండే పరబ్రహ్మతత్వమే సాయి. అలా జరిగిపోతున్న యుగాలు అన్నీ జరిగిపోతున్నా సరే ఆయన సాక్షిభూతంగా చెక్కు చెదరకుండా చూస్తున్న ఆ పరబ్రహ్మతత్వమే సాయి. ఆయన ఏమన్నారు? రాముడు ఉన్నప్పుడు ఉన్నాను, నేను కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్నాను అని చెప్పారు బాబా.
శ్యామ అడుగుతాడు. అడిగినప్పుడు చెప్తారు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నానని చెప్తారు. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలాగే ఉన్నాను అంటారు బాబా. అలాగే యుగాలు వెళ్ళిపోతున్నాయి, అవతారాలు వెళ్ళిపోతాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల అన్నీ గడిచిపోతుంటే బాబా మాత్రం సాక్షీభూతంగా చెక్కు చెదరక చూస్తుంటే పరబ్రహ్మతత్వమే సాయి. అదే బాబా. సాక్షిభూతంగా చూసే ఒక తత్వం ఒకటి ఉంటుంది చూసారా, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. యుగాలు అంతా కల్పాలు కల్పాంతరాలు అన్నీ జరిగిపోతూ ఉంటాయి. జరిగిపోతుంటే అలా చూస్తుంటే సాక్షి ఒకటి ఉంటుంది చూసారా, అన్నీ చూస్తూ ఉంటుంది. అదే సాక్షి, చెక్కు చెదరకుండా సాక్షిభూతంగా ఉంటుంది అంతే. ఆ పరబ్రహ్మతత్వమే బాబా. అందుకే చెప్పారు ఆయన, అప్పుడు ఉన్నాను ఇప్పుడు ఎప్పుడు ఉన్నానని చెప్పారు ఆయన. ఆ రాముడు ఉన్నప్పుడు ఉన్నా, కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్నానని చెప్పారు. ఎన్ని చెప్పారు, ఎంతమంది గురించో చెప్పారు ఆయన. ఎలాగా, ఎప్పుడు ఉన్నారట ఆయన, ఎప్పుడు ఉండేదేంటి, పరబ్రహ్మతత్వం అదే సాక్షిభూతంగా ఉంటుంది అంతే. అలాగా సాక్షి, అదే బాబా. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నా సరే అలా సాక్షిభూతంగా చూస్తున్న ఆ తత్వం ఏదైతే ఉన్నదో అదే బాబా. మనమందరము అసంఖ్యాకమైన జన్మలెత్తి పుణ్యపాపాలు చేస్తూ వేరువేరు జన్మల్లో వేరువేరు సాధనా మార్గాల్లో దైవం కోసం వ్యర్థంగా తిరుగుతుంటే మనలను చూచి దయచెంది దయచేర్చుకున్న సాటి లేని పరబ్రహ్మతత్వమే సాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనందరము అసంఖ్యాకమైన జన్మలెత్తి ఎన్నో జన్మలెత్తాం, కౌంట్ చేయలేం, అన్ని జన్మలెత్తాం మనం. అట్లాంటి వాళ్ళం పుణ్యపాపాలు చేస్తూ, పుణ్యాలు చేస్తున్నాం పాపాలు చేస్తున్నాం, దేనికదే అవే అనివార్యంగా మనకి అన్ని జన్మల్లో అనుభవం అవుతూనే ఉంటాయి. పుణ్యాలకు పుణ్యాలు, పాపాలకు పాపాలు అనుభవం అవుతూనే ఉంటాయి. అది ఎప్పుడు వేరువేరు జన్మల్లో వేరువేరు సాధనా మార్గాల్లో దైవం కోసం వ్యర్థంగా తిరుగుతూ ఉంటే, వేరువేరు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైన సాధనా మార్గం, ఆయా సాధనలతోటి మనం దైవం కోసం వ్యర్థంగా తిరుగుతున్నాం. మనం అంటే ఏదో కావాలనిపిస్తుంది, ఏదేదో సాధనా మార్గాల్లో పెడుతున్నాం, కానీ మనమే సక్సెస్ అవ్వట్లా దాంట్లో. అదే చెప్తున్నారు బాబా, ఎన్నో మార్గాల్లో పెడుతున్నాం కానీ మనమేమీ చేయలేకపోతున్నాం దాంట్లో పట్టుకుని. అందుకని మనల్ని చూచి దయచెంది, అయ్యో ఏంటి వీళ్ళు ఇలా అయిపోతున్నారు అని మన మీద ఆయన దయచెందారు బాబా. దరిచేర్చుకున్న సాటి లేని పరబ్రహ్మతత్వమే సాయి. అయ్యయ్యో ఏంటి ఎలా అయిపోతున్నారు వీళ్ళు అని చెప్పి మన మీద దయచెంది మనల్ని దరిచేర్చుకున్నారు. ఆ సాటి లేని పరబ్రహ్మతత్వమే సాయి. సాయిగా మనకి ఆయన లభించారన్నమాట. మనల్ని ఉద్ధరించడానికే ఆయన ఒక మానవ దేహాన్ని ధరించి మన మధ్యకు వచ్చారు. ఆ పరబ్రహ్మతత్వమే మన మధ్యకు వచ్చారు ఆయన ఈ సృష్టికి అంతటికీ ఆధ్యాత్మిక చక్రవర్తి అన్న మాటలలో ఎంత అర్థం ఉంది. ఈ సృష్టి అంతటికీ ఆయన ఆధ్యాత్మిక చక్రవర్తి సాయినాథుల వారు. దానికి ఎంత అర్థం ఉందని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇదేదో మనం తోచినంత వచ్చినంత అర్థమైనంత చదువుకుంటున్నాం కానీ ఆయన ఈ సృష్టి అంతటికీ ఆధ్యాత్మిక చక్రవర్తి అన్నదానికి చాలా వివరణ ఉంటుందండి. చాలా ఎంత రకాల వివరణ ఉంటుందో అసలు. మాస్టర్ గారు అయితే ఇంక అసలు ఎలా చెప్పు ఉండేవారో దాని గురించి ఒక్క అంతే సెంటెన్స్ తీసుకుంటే ఎంత అర్థం ఉందో దానిలో. ఈ సృష్టి అంతటికీ ఆయన ఆధ్యాత్మిక చక్రవర్తి అనేది. మనం ఇట్టి అవకాశాన్ని సార్థకం చేసుకోకపోతే సాధించేది ఏమున్నది. అందుకని ఇప్పుడు మనకు అవకాశం దొరికిందని చెప్తున్నారు మాస్టర్ గారు. ఎంతో అదృష్టం కొద్దీ మనకి ఎన్ని జన్మలు తిరిగాం మనం దైవం కోసం. అప్పుడు ఆయన కరుణించి మన మీద దయతోటి అయ్యో ఇన్ని జన్మలు ఎత్తుతున్నారే ఇంకా పాస్ అవ్వలేదు మీరు అని చెప్పి ఆయన మళ్ళీ ఆ పరబ్రహ్మ తత్వమే, ఆ భగవంతుడే సాయినాథుల వారిగా మన మధ్యకు వచ్చారు.
అందుకని ఇట్టి అవకాశాన్ని ఇప్పుడు ఆయన ఆశ్రయించాం మనం. ఇట్లాంటి అవకాశాన్ని మనం సార్థకం చేసుకోకపోతే సాధించేది ఏముంది? సార్థకం చేసుకోవాలి ఈ అవకాశాన్ని. జాగ్రత్తగా ఉండాలి దీనికి, ఎందుకంటే జారిపోయే ప్రమాదం కూడా ఉంది. చెప్పుడు మాటలు ఉండొచ్చు, మన నిర్లక్ష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. మామిడిపోత చెప్పారు ఎగ్జాంపుల్ బాబా. ఏ స్టేజ్లో అయినా రాలిపోవచ్చు, పండయ్యేవి కొన్నే. మనం కూడా అలా చక్కగా పండవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం సార్థకం చేసుకున్నట్టు, అలా పండుగ నిలిస్తేనే మామిడి పండులాగా. అది తర్వాత చివరి మాట అనేది చెప్తున్నారు ఇక్కడ. మానవాళికి స్వానుభవంతో ఆత్మగూర్చి ఆత్మసాక్షాత్కారానికి అవసరమైన సాధన గురించి బోధించేవారు, తమ ఆచరణ ద్వారా తెలిపేవారు మహాత్ములు. మహాత్ములు అంటే ఎవరు అనేదానికి మానవులందరికీ వాళ్ళ స్వానుభవంతో, వాళ్ళకి అనుభవం వచ్చేసి ఉంటుంది, వాళ్ళ అనుభవంతో చెప్తారు, చదువుకొని కాదండి. ఇప్పుడు ఇది నేనేం చేస్తున్నాను, ఇట్లా చదువుకొని చెప్తున్నాను, కానీ నాకు అనుభవం లేదు కదా. మనందరి పరిస్థితి అదే. చదువుకుంటాం, ఎవరిని అడిగితే చెప్తాం, ఇట్లా ఉంది ఇందులో అంటాం, లేకపోతే ఇట్లా మాస్టర్ గారు చెప్పారు అని చెప్తాం మనం. బాబా ఇట్లాట టా అంతే, మనకు అనుభవం లేదు. అందుకని మానవాళికి స్వానుభవంతో, వాళ్ళకు అనుభవం ఉంది, అనుభవించారు. వాళ్ళ ఆత్మ గురించి ఆత్మసాక్షాత్కారానికి అవసరమైన సాధన గురించి బోధించేవారు. మళ్ళీ బోధించడమే కాకుండా వాళ్ళు ఆచరణ ద్వారా తెలుపుతారు, వాళ్ళు ఆచరించుతూ తెలుపుతారు మనకి. వాళ్ళే మహాత్ములు, వారిని మహాత్ములు అంటారు. ఆధ్యాత్మిక గ్రంథాలు తక్కిన గురువులు పరోక్ష జ్ఞానంతో మాత్రమే, వాచా మాత్రమే మార్గాన్ని సూచిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇప్పుడు గ్రంథాలు చదువుకుంటున్నాం అనుకోండి, ఆ గ్రంథాలు కానీ తక్కిన గురువులు మామూలుగా కొంతమంది చూడండి ఏవో చెప్పుకుంటూ ఉంటారు, గురువు గారు అంటూ ఉంటారు. అదేంటంటే మామూలు గురువులు అనమాట వాళ్ళందరూ. పరోక్ష జ్ఞానంతో మాత్రమే, పరోక్ష జ్ఞానం అది, ప్రత్యక్ష జ్ఞానం కాదు. ప్రత్యక్షం అంటే స్వానుభవం కలిగి ఉండాలి, వాళ్ళు అనుభవించి ఉండాలి, భగవంతుడిని అనుభవించి ఉండాలి, వాళ్ళే దైవం అయి ఉండాలి, వాళ్ళే భగవంతుడై ఉండాలి. అయిపోతారు అట్లా అనుభవాన్ని పొందడం అంటే. పరోక్ష జ్ఞానంతో మాత్రమే, వాచా మాత్రమే మార్గాన్ని సూచిస్తారు. జస్ట్ నోటితో మాత్రమే చెప్తారు అంతే, వాచ. కనుక మనం అధ్యయనం చేయవలసిన భగవద్గీతాది పారమార్థిక గ్రంథాలపై అనుభవపూర్వకమైన వ్యాఖ్యలు మహాత్ముల జీవితాలు, ఆచరణ. కనుక మనం అధ్యయనం చేయవలసిన భగవద్గీతాది పారమార్థిక గ్రంథాలపై అనుభవపూర్వకమైన వ్యాఖ్యలు, అది మహాత్ముల జీవితాలు. మనకు అది అర్థం అవ్వాలన్నా ఏ గ్రంథమైనా, భగవద్గీత కానీ ఏదైనా తీసుకుంటే మనకు అర్థం అవ్వాలంటే అనుభవపూర్వకమైన వాక్యాలు ఏంటంటే మహాత్ముల జీవితాలే. మహాత్ముల జీవితాలు చూస్తేనే తెలుస్తుంది మనకి ఆ గ్రంథాలు, వాడి ఆచరణ. కనుక మొదట అట్టివారి చరిత్రలను శ్రద్ధగా పఠించిన తర్వాత సత్గ్రంథాలు చదివితే వాటిలోని విలువైన సూక్ష్మాలు అర్థమవుతాయి. కనుక మొదట ఏం చేయాలి, అట్లాంటి మహనీయుల చరిత్రలను శ్రద్ధగా చదవాలి. మనం మహాత్ముల చరిత్రలు చదవాలి ముందు శ్రద్ధగా. చదివిన తర్వాత అప్పుడు సద్గ్రంథాలు చదవాలి. అప్పుడు మనకు భగవద్గీత చదువుకున్నా, ఇంకోటి రామాయణం చదువుకున్నా, భాగవతం చదువుకున్నా, భారతం చదువుకున్నా, అప్పుడు మనకి వాటిలో విలువైన సూక్ష్మాలు ఏమున్నాయో అర్థమవుతాయి. అప్పుడు అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. అర్థమైందండి? మనకి రామాయణం తెలుసు మామూలుగా, చిన్నప్పుడు మనకి ఇళ్ళల్లో చెప్పుంటారు, చదువుకున్నాం. అది అప్పుడు రాముడు అంటే ఉన్న ఆ ఇమేజ్ మాస్టర్ గారి గ్రంథాలు చదువుకుని మనం అంతా చక్కగాను, అప్పుడు రామాయణం చదవండి, చాలా మారుతుంది, చాలా మారుతుంది. చూడండి, టెస్ట్ చేసుకో. అంతవరకు అక్కర్లేదండి. నేను గమనించుకున్నది వేమన శతకం, సుమతి శతకం, అవన్నీ ఇది కదా అని ఇప్పుడు అనిపించింది నాకు, ఇంత వయసు వచ్చాక. చూడండి, మాస్టర్ గారి గ్రంథాలు చదివిన తర్వాత అవి చదివితే ఇది కదా అని చెప్పింది అనిపించింది. అప్పుడేం ఎక్కలా, చదివినే ఏం అర్థం కాలే, అంటే పైకి చదివేసాం అంతే.
ఏదో మంత్రాలు చదివినట్టు. ఆ మంత్రాలకు అర్థం తెలియదు, చదివేస్తూ ఉంటాం, పైకి కదులుతూ ఉంటాయి అంతే, మనసు లోపల భావం ఉండదు. అట్లానే మన చదువులు కూడా అట్లనే అయిపోయాయి. నాకైతే అలాగే అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ నేను మా పిల్లలు, మా అమ్మాయి 10th ఉన్నప్పుడు రామాయణం ఉండేది వాళ్ళకి, నాన్ డీటెయిల్ అనమాట, తెలుగు. అన్నీ చదువుకునేదాన్ని నేను. భలే బాగుందే అనుకునేదాన్ని. ఏంటి నేను ఎంత మిస్ అయ్యానో నా చిన్నతనంలో అనిపించింది నాకు. అయ్యో అప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానే. రాముడు అంటే ఇదా, సీతమ్మ అంటే ఇదా, హనుమంతుడు అంటే ఇట్లాగా, ఇవన్నీ. తర్వాత ఎంత అంటే ఇప్పుడు ఎంత చక్కగా అసలు ఎంత బాగుండు అనిపించింది. అంటే ఎంత మెచ్యూరిటీ మనకు అప్పుడు ఉండాలన్నమాట. అప్పటికే ఉండాలి. ఉంటే అప్పుడు ఆ గ్రంథాలన్నీ మనం చదువుకున్నవన్నీ మనకు బాగా అర్థమవుతాయి. లేకపోవడానికి కారణం ఏంటంటే సరైన గ్రంథాలు మనం చదవలేదు. అందుకే మన పిల్లలకైనా కొంచెం మనం అలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే చాలా, చదువు కూడా చాలా బాగుంటుంది. చూడండి, గమనించండి, చాలా బాగా ఆలోచించగలుగుతారు. ఖచ్చితంగా మంచి మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళలో. చాలా బాగా ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళు అర్థం చేసుకునే తీరు వేరేలా ఉంటుంది మిగతా పిల్లలకన్నా పోలిస్తే. ఖచ్చితంగా అర్థం చేసుకోవడంలో చాలా తేడా ఉంటుంది అని. ఇవన్నీ చదివితే ఒక ముఖ్య విషయం తెలుస్తుంది. సాధన నిర్దిష్టంగా కొనసాగాలంటే సద్గురువు యొక్క ఆలంబనం అవసరం. ఇది ఫైనల్ అండి. ఏం చెప్పారంటే ఇవన్నీ మనం చేయాలన్నా, నిర్దిష్టంగా కొనసాగాలన్నా సద్గురువు యొక్క ఆలంబనం అవసరం. ఆయన ఉండాల్సిందే, ఆయన్ని ఆశ్రయించాల్సిందే మనం అని చెప్పారు. దీనిని పొందడానికి కూడా సద్గురు చరిత్రలను పారాయణ చేయడమే మార్గం. మరి ఎట్లా పొందాలి? ఆయన ఆలంబనం ఎట్లా దొరుకుతారు ఆయన మనకి? ఎట్లా అంటే దీన్ని పొందడానికి కూడా సద్గురు చరిత్రలను పారాయణ చేయడమే మార్గం. పారాయణ చెప్పారు మాస్టర్ గారు. సద్గురువు యొక్క చరిత్రలను పారాయణ చేయండి, అదే మార్గం నీకు అని చెప్పారు. సర్వదేశాల కాలాల మహాత్ములందరూ ఒకానొక అంతరంగిక ఐక్యత కలిగి ఉంటారు. సర్వదేశాల కాలాల మహాత్ములందరూ కూడాను ఒకానొక అంతరంగిక ఐక్యత కలిగి ఉంటారు. మేబీ వేషం వేరేగా ఉండవచ్చు, భాషలు వేరేగా ఉండవచ్చును, వేరు వేరు మతాల్లో ఉండవచ్చును ఆ మహనీయులందరూ. కానీ అంతరంగంగా వాళ్ళు ఐక్యతను కలిగి ఉంటారు. వాళ్ళు మనం చదివిన చరిత్రలన్నిటిలో మన హృదయాన్ని ఎవరి చరిత్ర ప్రబలంగా ఆకర్షిస్తుందో అట్టి మూర్తి పట్ల మనకు గల శ్రద్ధాభక్తులే సకల మహనీయుల రూపంలో వెలుగొందే పరమాత్మతత్వాన్ని స్పృశిస్తుంది. చూడండి ఎట్లా ఉందో. మనం చదివిన చరిత్రలన్నిటిలో మన హృదయాన్ని ఎవరి చరిత్ర ప్రబలంగా ఆకర్షిస్తుందో, మన అన్ని చరిత్రలు చదువుకుంటూ వెళ్తుంటే ఎవరి చరిత్ర మనకి బాగా మన మనస్సుని ఆకర్షిస్తుందో అట్టి మూర్తి పట్ల, ఆ మూర్తి పట్ల మనకు గల శ్రద్ధాభక్తులు, అప్పుడు మనకు చాలా శ్రద్ధ వస్తుంది ఆ మహనీయుడి మీద కదా. అదే సకల మహనీయుల రూపంలో వెలుగొందే పరమాత్మతత్వం స్పృశిస్తుంది. ఆ శ్రద్ధాభక్తులే సకల మహనీయుల రూపంలోనూ వెలుగొందే ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని స్పృశిస్తుంది అన్నమాట. సకాలంలో మన సంస్కారానికి తగిన సద్గురువు మనకు లభించేలా చేస్తుంది. అదేం చేస్తుంది? అప్పుడు ఆ తత్వాన్ని మనం కాస్త శ్రద్ధాభక్తులతోటి అర్థం చేసుకొని చేస్తున్నప్పుడు సకాలంలో మన సంస్కారానికి తగిన సద్గురువు మనకు లభించేలా చేస్తుంది. మన సంస్కారానికి సరిపోవాలి దొరికే సద్గురువు. అట్లాంటి సద్గురువు మనకు లభించేలా చేస్తుంది. చాలా ముఖ్య విషయం అండి. ఎంతోమంది సద్గురువులు ఉండవచ్చును గాక, కానీ మన సంస్కారానికి మనకి సరిపోవాలి కదా. మనకి ఉంటుంది కూడా లీలామృతంలో. ఆయన రమణ మహర్షి గురువు అనుకుంటారు. ఆయన అనుకునేసరికి ఒకసారి స్వప్నంలో రమణ మహర్షి తీసుకెళ్ళి, నేను కాదు నీ గురువు సాయిబాబా అని తీసుకెళ్తారు. చూడండి, అలా మన నిర్ణయం కాదు, ప్లస్ మన సంస్కారానికి సరిపోవాలి ఆ గురువు. మన పూర్వజన్మ సంస్కారానికి అన్నిటికీ ఆయన సరిపోవాలి.
ఆ సరిపడే సాధనా మార్గం మనకి ఇచ్చి ఉండాలి ఆయన. అట్టి సాధనా మార్గాన్ని మనకు తెలపాలి ఆయన. అట్టి గురువు కావాలి, సద్గురువు. ఈ లోపల పరోక్షంగా ఉన్న ఆ సద్గురువుకు మన హృదయానికి మధ్య అనుబంధంగా మనం పారాయణ చేసే సద్గురు చరిత్ర, పూజించే మూర్తి ఉపకరిస్తాయి. ఈ లోపం ఏమవుతుంది? పరోక్షంగా ఉన్న సద్గురువుకి, కానీ మనం తెలిసే ఆయనకి, ఆయన ఎవరో మనకి తెలియకపోయినా, పరోక్షంగా ఉన్న సద్గురువుకు మన హృదయానికి మధ్య, ఆయనకి మనకి ఉన్న ఆయనకి మనకి మధ్య ఉన్న అనుబంధం అనేది, హృదయానికి మధ్య ఉన్న అనుబంధంగా మనం పారాయణ చేసే సద్గురు చరిత్ర, పూజించే మూర్తి ఉపకరిస్తాయి. అవన్నీ ఆయనే తీసుకుంటారు. మనం చూడకపోవచ్చు ఆయన్ని, ఇంకా మనకి ఇంకా లభించకపోవచ్చు, కానీ అక్కడ ఆయన సిద్ధంగా ఉన్నారు. అక్కడ మనకు ఆ పరిపాకం వచ్చాక తప్పకుండా ఈ లోపల మన ఆ సద్గురువుకి మనం పరోక్షంగా ఉన్న ఆ సద్గురువుకి మన హృదయానికి మధ్య అనుబంధంగా మనం పారాయణ చేసి, ఏ చరిత్ర అయినా సరేనండి, మనం పారాయణ చేసిన అలా పూజిస్తూ ఉన్న ఆ మూర్తి మనకి ఉపకరిస్తాయి అని చెప్తున్నారు. అన్నిట్లోనూ తీసుకునేది ఆయనే, ఆ సద్గురువే. ఇలాంటి చరిత్రలలో శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ముఖ్యమైనవి. అందుకని ముఖ్యంగా మాస్టర్ గారు అందుకే చెప్పారు, గురు చరిత్ర, సాయి లీలామృతం ఈ రెండు చాలా ముఖ్యం, రెండు కళ్ళు లాంటివి అని చెప్పారు. గురు చరిత్ర, సాయి లీలామృతం అవి చక్కగా మనం నిత్యపారాయణ చేసుకోవాలి ఇంట్లో. మిగిలిన దత్తావతారాల చరిత్రలు కూడా ఎంతో ఉపకరించగలవు. అలాగే మిగిలిన దత్తావతారాల చరిత్రలు కూడా మనం చదువుకోవాలి. వాటిని చదివితే కానీ పరిపూర్ణుడైన ఆత్మవేత్తల జీవితము, విధానము ఎలా ఉంటాయో బోధపడదు. అవన్నీ చదివితే కానీ మనకి పరిపూర్ణులైన ఆత్మవేత్తలు వాళ్ళ జీవితము, విధానము అసలు ఎట్లా ఉంటారు. లేకపోతే ఎవరో ఒకళ్ళు వెనకాల పడతాం, నకిలీ ఆధ్యాత్మికత, కనిపించిన వాడల్లా గురువు అనుకుని వెళ్ళిపోతాం. లేకపోతే ఈ చరిత్ర పారాయణలు చేయకపోతే, చేస్తే ఏమవుతుంది మనకు తెలుస్తుంది అసలు నిజంగా ఆత్మవేత్తలు ఎట్లా ఉంటారు, అసలు సిసలైన సద్గురువు ఎట్లా ఉంటారు, వాళ్ళ జీవిత విధానం ఎట్లా ఉంటుంది తెలుస్తుంది మనకి. అప్పుడు కానీ బోధపడుతుంది. అంటే ఆధ్యాత్మికత పట్ల సరి అయిన అవగాహన కలగదన్నమాట. ఆధ్యాత్మిక పట్ల సరైన అవగాహన అప్పుడు కానీ మనకు కలగదు. కలగాలి అంటే చరిత్రలన్నీ పారాయణ చేయవలసిందే. గురు చరిత్ర, సాయి లీలామృతం వాటితో పాటు మిగిలిన గ్రంథాలన్నీ చదవాల్సింది. అందుకే మనం ఒక గ్రంథం తర్వాత ఒక గ్రంథం అట్లా చదువుకుంటున్నది. ఎందుకంటే అందుకోసం. అప్పుడు కానీ మనకు సరైన అవగాహన అనేది కలగదు. అది ఇలా మహాత్ముల చరిత్రలు విస్తారంగా భక్తుల చేత చిరకాలం పఠించబడడం సమాజానికి కూడా ఎంతో శ్రేయస్కరం. అందుకే సమాజానికి కూడా ఇది చాలా శ్రేయస్కరం. మనం ఇట్లాగ పారాయణ చేయడం అనేది కూడా ఎక్కువ మందికి అట్టి మహనీయుల దర్శన సేవల పట్ల శ్రద్ధాభక్తులు కలిగినప్పుడు ఆ ప్రాంతంలో అంతటి మహనీయులు అవతరించగలరు. అప్పుడు మనకి ఆ పరిపాకం వచ్చిందనుకోండి, శ్రద్ధాభక్తులు కడిగితే మహనీయుల మీద, అప్పుడు ఆ ప్రాంతంలో అలాంటి మహనీయులు వస్తారనమాట. షిరిడీలో అట్లాగే వచ్చారు. అది మాస్టర్ గారు కూడా అట్లాగే వచ్చి ఉంటారు. భక్తుల హృదయాలలోని ప్రేమ యొక్క ప్రభావం వలన నామరూపరహితుడైన భగవంతుడు నామరూపాలతో అవతరిస్తాడని కదా భక్తి సూత్రాలు చెబుతాయి. భక్తుల హృదయాల్లో ఉన్న ప్రేమ యొక్క ప్రభావం, దాని వలన నామరూపరహితుడు భగవంతుడేంటి, నామమో రూపము లేనివాడు భగవంతుడు. ఆయన నామరూపాలతో అవతరిస్తాడు. ఆయన మానవుల మధ్యకి మానవుళ్ళైనా వస్తాడు. అది అంతటి పరిపాకం మనకు కలిగితే, భక్తుల హృదయాల్లో కలగాలి, ఆయన కావాలి, ఆయన కావాలి, ఆయన రావాలి అని మనకు కలగాలి. అప్పుడు ఆ ప్రేమ ప్రభావం వలన ఆయన మానవ రూపం ధరించి మన ముందుకు భగవంతుడు వస్తాడట. భక్తి సూత్రాలు తెలుగుతాయి. ఆయన తీసుకురావడానికైనా సరే మనం చదవాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. పైన పేర్కొనబడిన ఆవశ్యకతను గుర్తించి మహాత్ముల చరిత్రలను సరళమైన తెలుగులో భక్తులకు అందిస్తున్నాము. అందుకని ఈ ఆవశ్యకత గుర్తించే మాస్టర్ గారు మహాత్ముల చరిత్రలు సరళమైన తెలుగులో, కష్టంగా కాదు, సులువుగా ఉండేలా, ఎవరైనా చదువుకునేలాగా భక్తులందరికీ అందిస్తున్నాం. అది ఈ ఆవశ్యకత కోసమే, సమాజానికి శ్రేయస్కరం. అందుకోసం ఇట్లా మహాత్ముల చరిత్రలు మనకి మాస్టర్ గారు అందించారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇది అందరికీ ఎంతో శ్రేయస్కరం. అది ఇక్కడితోటి ఈ గ్రంథం పూర్తయిందండి.
తర్వాత మనం వేరే ఒక గ్రంథంతో మళ్ళీ మనం సత్సంగం చేసుకుందాం. ఇది నాకు బ్యాటరీ అయిపోయింది, అందుకని ఫోన్లో గబగబా నేను ఇక్కడ లాస్ట్లో కొంచెం చదివేయడం జరిగింది, క్షమించండి. అసలు ఇంకా వివరంగా చెప్పుకోవాలి దీని గురించి, అయిపోతుంది చాలా కొంచెం ఒక్క పేరా అనమాట, అందుకని గబగబా చదివాను, క్షమించాలి. మళ్ళీ ఒకసారి చదువుకోండి దాన్ని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.